హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగేదాకా ఆయిల్ కాగినాక కొద్దిగా పసుపు, ఒక 5 గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకుని వేయించుకోవాలి. అవి వేపుకుంటూ అవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాలు వేసుకుని కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని టమాటాలు టమాటా ముక్కలు పావు కప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి బాగా ఉడికేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. తిప్పుతూ ఉండాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దాంట్లో ఓ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని మసాలాలు మాడకుండా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత అవి దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుని మసాలా ఉడకనివ్వాలి. అవి ఉడికినాక మసాలా అంతా ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3.5 గ్లాసుల వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. అవి మూత పెట్టుకుని మరిగేదాకా చూడాలి. అవి బాగా మరిగిన తర్వాత వాటర్ ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఇలా చూస్తూ ముందుగా పెట్టుకున్న 5 గుడ్లని వేసుకోవాలి. ఎగ్ బిర్యానీ వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు హైలో పెట్టుకుని చూస్తూ ఉండాలి. హైలో ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అది ఇచ్చిన తర్వాత రైస్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత రైస్ కుక్ అయిపోయినట్టేనండి, రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎగ్ బిర్యానీ రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.